ఇంకే రోజు సైడ్ అయితే 17వ తేదీ ఆగస్టు నెల 2024 శనివారం. ఇంకే రోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి వచ్చి మనం ఈ వాళ్ళు తెలుసుకుందామండి. దానితో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా పెరిగిందా వేటని వాళ్ళు తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేసేది కేవలం ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీ కుడి చేతి పక్కలోనే సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా విషయానికి వస్తే మనం ముందుగా కొంచెం వర్షం ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఇస్తాను చూడండి. సో వర్షం వచ్చేసి మనం మదనపల్లి, ఎందుకంటే నేను మదనపల్లి ఉన్నా కాబట్టి మదనపల్లి సరౌండింగ్ ఏరియాస్ వచ్చేసి మనకు అర్ధరాత్రి 1:12 అప్పుడైతే వర్షం అయితే కొంచెం భారీగానే పడింది. ఒక పెద్దగా అంటే చాలాసేపు ఏం పడలేదు, కానీ పడిన సేపు మాత్రం భారీగానే వర్షం అయితే పడింది. ఒక 10-15 నిమిషాల దాకా అయితే వర్షం అయితే పడిందండి. అర్ధరాత్రి వచ్చేసి ఒక 15 నిమిషాల దాకా అయితే వర్షం అయితే బాగానే పడింది. ఇంకా దిగుమతుల గురించి మాట్లాడుకుందాం. మనం ముందుగా టీవీఎస్ మండి లైన్ చూసుకున్నాం, పెద్దగా మార్పు అయితే లేదు. అలాగే జీపీఆర్, ఎంఆర్ఎం, భాగ్యలక్ష్మి, ఎస్సిఎస్ ఇలా లైన్ చూసుకున్నా కూడా సేమ్ నేను సెట్లు తక్కువగానే వచ్చింది. ఇంకా ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు భాగ్యలక్ష్మి మండిని ఇంకా స్టార్ట్ అయ్యి డిఎస్ఎం మండి వరకు చూసుకున్నా పెద్దగా మార్పు అయితే లేదు. మీకు రోజు ఇదే చెప్తా ఉంటే మీరు ఏమని అనుకుంటారు. ఇంకా అలానే వస్తుంది దిగుమతి వచ్చేసి. ఇప్పుడు అనంతపురం భారీగా వస్తుంటే మన మదనపల్లి మార్కెట్లో పెద్దగా వేరియేషన్ అయితే లేదు. సేమ్ దాన్ని అంటే 15 ఇంకా 20 రోజుల్లో ఇంకా ఒకటే విధంగా దిగుమతులు అనేది వస్తానండి మన మదనపల్లి మార్కెట్కి. సో ఇంకా అనంతపురం పెద్దగా చెప్పాల్సిన పని లేదు. మన ల్యాక్స్లోనే అంటే లక్షల్లోనే దిగుమతులు అనేది వస్తూ ఉన్నాయి. మరి చూద్దాము మన మదనపల్లి మార్కెట్లో ధరలు అనేది ఏ విధంగా వెళ్తే చూడాలి.